అందరికీ నమస్కారం. సంగమం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. పత్రిజీ మెడిటేషన్ ఛానల్ 3 సంవత్సరాల కిందట పత్రిజీ సూచన మేరకు ఏర్పడిన ఒక అద్భుతమైన ఛానల్. సో ఈ ఛానల్లో ఎన్నో కొత్త ప్రాజెక్టులు ఎంతో అద్భుతంగా చేస్తూ వస్తున్నారు. ఛానల్ ఆర్గనైజర్ సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ విజయవాడ నివాసి పద్మ వడ్లమూడి గారు. మరి అసలు ఈ సంగమం అంటే ఏమిటి? ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న అసలు ఏంటి? ఎందుకోసం ఈ ప్రాజెక్ట్ని తీసుకున్నారు? మొదలైన విషయాలన్నీ మేడం ద్వారానే స్వయంగా తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే రజిత మేడం. అసలు టాపికే చాలా కొత్తగా ఉంది మేడం, సంగమం. సో దీని గురించి మనం తెలుసుకునే ముందు అసలు ఛానల్ ప్రారంభించినప్పటి నుండి చేసిన ప్రాజెక్టుల గురించి మీ మాటల్లో. ముందుగా ఈ ఒక్క ఛానల్నే కాదు, నా జీవితంలో అనేక కోణాల్లో నాకు మార్గదర్శకత్వం వహించి ఆత్మపరంగాను భౌతికంగాను నన్ను నడిపిస్తున్నటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మాస్టర్లందరికీ కూడా నమస్కారం. మేడం చెప్పారు, నా పేరు పద్మ. అయితే 30 సంవత్సరాల నుండి నేను పత్రిజీ ముందు ధ్యానం చేసింది, కానీ ఎన్నెన్నో కార్యక్రమాల్లో పాలు పంచుకున్నది, కానీ అదంతా వేరు. ఏ కార్యక్రమం గురించి కూడా ముందు మాకు తెలియదు, ఎలా చేయాలో ఏంటో తెలియదు. ఎక్కువ థర్డ్ ఐ విజన్స్ ఉండటం వల్ల అక్కడ చూసేదానికి ఇక్కడ జరిగేదానికి మనకి ఆసరా దొరకదు. అసలు ఎలా చేయాలో అర్థం కాదు, దొరకదు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశాం, కానీ అన్నింటికంటే కూడా నాకు అతిపెద్ద ఛాలెంజ్గా అనిపించింది ఈ ఛానల్. పత్రి సార్ బాడీ వేకేట్ చేసే ముందు నేను బెంగళూరులో కలిశాను పత్రి సార్ని లాస్ట్ టైం. ఆ బెంగళూరులో నాతో ఒక్క 5 నిమిషాలే ఆయన మాట్లాడారు నాతో. ఆ 5 నిమిషాల్లో సార్ ఇచ్చినటువంటి ఒక సూచన ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమని చెప్పేసి. వెంటనే నా నోట్లో నుండి మాట రాలేదు. తర్వాత అప్పుడు సార్ నేనేమీ అనకుండానే సార్ అన్నారు, దీని ద్వారా ఏమేం జరిపించబోతున్నానో ముందు నువ్వే చూద్దు కానీ అన్నారు. ఇంకా నా మనసులో అనుమానం నాకు ఆగిపోయింది. ఎందుకంటే నాకు తెలుగు తప్ప ఇంకో భాష రాదు, టెక్నాలజీ తెలియదు, నాకు చదువు లేదు. ఏజ్ పరంగా చూస్తే కూడా ఇప్పుడు నాకు 63 సంవత్సరాలు. ఎంత నేను ఒక యంగ్స్టర్తో నేను సమానంగా చేయాలంటే నేను ఎంత ముందుండాలి వాళ్ళతో పాటు. అంటే ఇప్పుడు నాకు 60 ఇయర్స్ అంటే నేను 20 ఇయర్స్ వాళ్ళతో నేను పని చేయాలంటే నేను 40 ఇయర్స్ ముందుండాలి, ఫార్వర్డ్గా ఉండాలి. ఇంత నేను ఎట్లా చేయగలను అని చెప్పేసి వచ్చిన డౌట్లన్నీ కూడా అణిగిపోయినాయి నాకు అప్పుడు. ఒక 5 నిమిషాల సమయంలో సార్ ఎన్ని చెప్పారని కొన్ని కాన్సెప్ట్లు చెప్పారు, ఇట్లా స్టార్ట్ చేయండి అని చెప్పేసి. తర్వాత కొన్ని కారణాల వల్ల అది కొంచెం డిలే అయింది. చెప్పిన తర్వాత సార్ వెంటనే బాడీ వేకేట్ చేయటం, దానికి నేనే కాదు చాలామంది పిరమిడ్ మాస్టర్లు దానికి యాక్సెప్ట్ చేయలేదు, యాక్సెప్టెన్స్ లేదు. వాళ్ళ అందరి ఆలోచన ఎలా అయినా సార్ తిప్పుకుంటారని. యాక్సెప్ట్ చేయలేదు ఎవరు కూడా. దాన్ని యాక్సెప్ట్ చేయడానికి టైం పట్టింది. దాని తర్వాత అన్నీ చూసుకుని జనవరిలో అది కూడా ఎలా అంటే నాకు ఒక టైంలో ఈ సైడ్ మొత్తం బెల్స్ పాల్సీ వచ్చింది. అంటే తెలుసు కదా, ఫేషియల్ ప్యారలైజ్, ఈ పక్క మొత్తం ప్యారలైజ్ అయిపోతుంది. అప్పుడు నేను కళ్ళు మూసుకుని కూర్చుని, కళ్ళు తెరిచే పరిస్థితిలో ఉండేదాన్ని కాదు, మాట్లాడగలిగేదాన్ని కాదు, తినగలిగేదాన్ని, తాగలిగేదాన్ని కాదు. అప్పుడు నాకు మంచం మీద పడుకుని ఉంటే నాకు అర్థమైంది, ఎన్ని కోట్లు డబ్బులు ఇస్తే నేను ఇప్పుడు లేచి నార్మల్గా తిరగగలను, కానీ ఒక్క నిమిషం ధ్యానం చేస్తే నేను లేచి తిరగగలను. నాకెంతో తెలుసు, ఇన్ని సంవత్సరాల నుండి ఎంతో చేశాను, కానీ ఆ క్షణాన్ని నాకు అది గుర్తొచ్చింది. అప్పుడు నాకు సార్ చెప్పింది గుర్తొచ్చింది, ఛానల్ స్టార్ట్ చేయమని చెప్పింది. వెంటనే నేను నార్మల్ అవుతానే ముందు జూమ్ తీసుకుని, జూమ్ ద్వారా మన మాస్టర్ బెంగళూరు మాస్టర్ గౌతమి హెల్ప్ చేశారు చాలా. జూమ్ తీసుకుని జూమ్ ద్వారా ముందు 41 days స్టార్ట్ చేసి అది అయిపోతానే యూట్యూబ్ ఛానల్లోకి తీసాము. దాని పేరు పత్రిజీ మెడిటేషన్ ఛానల్ అని పెట్టాము. పెట్టి అఫీషియల్గా 23 Jan 6th లాంచ్ అయింది అఫీషియల్గా. మొట్టమొదటి కార్యక్రమంగా ఇన్నర్ ఫ్రెండ్షిప్, తర్వాత ఆఫ్టర్నూన్ సెషను, మార్నింగ్ 5 to 6 మెడిటేషన్ అవుతుంది, మధ్యాహ్నం ఇన్నర్ ఫ్రెండ్షిప్ అనే టాపిక్తో మొదలుపెట్టాము. రాత్రిపూట స్వరసంబరం అనేది మొదలుపెట్టాము. స్వరసంబరం అంటే ఏంటంటే లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ అనమాట. 9 to 10 జరుగుతుంది. ఇది రోజు ఒకళ్ళు మ్యూజిషియన్ వస్తారు, వాళ్ళు పాడుతూ ఉంటారు, అందరూ మెడిటేషన్ చేసుకుంటారు. ఇది భూమి ఉన్నంత కాలం జరగాలని సార్ చెప్పారు.
ఇలా ఎన్నెన్నో కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ఇస్తా వచ్చారు. అఖండ భారతం, అఖండ ధ్యానం అనేది మొట్టమొదటి మెగా ప్రాజెక్ట్ అనమాట. హుహు. అఖండ భారతం, భరతఖండం ఒకప్పుడు ఎలా ఉండేది? ఆ సమయంలో మేము దాన్ని రీసెర్చ్ చేసినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే, ఇటు జర్మనీ వరకు, అటు ఫ్రాన్స్ వరకు, అరబ్ కంట్రీస్ వరకు అంతా కూడా భరతఖండం ఉంది. హ్మ్. తర్వాత అది సెపరేట్ అయిందనమాట. మా నైసర్గిక మార్పులు కావచ్చు, దేశాల మధ్య వచ్చినటువంటి మార్పులు కావచ్చు, అలా అనేక దేశాలుగా అవి వేరే కంట్రీస్. అవి యూరప్ కంట్రీస్ అయిపోయినాయి, ఇది అరబ్ కంట్రీస్ అయిపోయినాయి. కానీ అది భరతఖండం. అవన్నీ కూడా కలిపి 24 అవర్స్ మెడిటేషన్, అఖండ ధ్యానం జరిగింది. ఓకే. ఇది ఫస్ట్ మెగా ప్రాజెక్ట్. హ్మ్. దాని తర్వాత నాద ధ్యాన నవరాత్రి యజ్ఞం జరిగింది. హ్మ్. 9 రోజుల పాటు నవరాత్రి రోజుల్లో రోజు 3 గంటల పాటు ఒక్కొక్క మ్యూజిషియన్ వచ్చేవాళ్ళు. గంటకి హ్మ్. వాళ్ళు పాడేసేవాళ్ళు. అందరూ మెడిటేషన్ చేసేవాళ్ళు. ఓకే. ఇది జరుగుతున్నప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. హ్మ్. అమెరికాలో ఏంటంటే నేను స్కూల్‌కెళ్ళి పిల్లల్ని తీసుకొస్తున్నప్పుడు నేను చూసాను భూమి ఇట్లా విచ్చిపోతుంది. ఓహ్! ఆ లోపలికి నాకు కనిపిస్తుంది. మామూలుగా విచ్చిపోయేదైతే పైనే ఉంటుంది. హ్మ్. ఆ లోతుల్లో అడుగున ఎక్కడుందో నాకు కనిపిస్తుంది. హ్మ్. ఇలా విచ్చిపోతుందేంటి? ఎలా? అది ఎందుకు ఇది ఇట్లా జరుగుతుందని చెప్పేసి అనుకున్నాను. హ్మ్. ఈ యజ్ఞం అయిన రోజు 9వ రోజు ఈ యజ్ఞం అయింది. ధారగా వర్షం కురిసిందనమాట. దానికి అది మళ్ళీ ముద్దయింది మట్టి. ఓకే. ఇలా జరిగింది. హ్మ్. దీని తర్వాత సేవ్ ఎర్త్, సేవ్ యానిమల్స్ అండ్ సేవ్ ప్లాంట్స్ ఇచ్చారు. హ్మ్. అది కూడా 24 అవర్స్ ప్రోగ్రామ్. 60 కంట్రీస్ మాస్టర్స్ నుండి మెసేజెస్ తీసుకోమన్నారు. ఈ 16 టాపిక్ కంట్రీస్ ద్వారా. నుండి 60. 60. 60. హ్మ్. అందులో 68 మాస్టర్స్ కలిసారు. హుహు. ఇంకా మాస్టర్స్ మిగిలిపోతే, మనం కంట్రీస్ మిగిలిపోతే మెడిటేషన్ దీంట్లో కవర్ చేశామనమాట. ఓకే. ఇలా జరిగిందది. ఇలా ఎన్నో మెగా ప్రాజెక్ట్స్ ఇచ్చారు. ఇంటర్నేషనల్ స్పిరిచువల్ ఉమెన్ సైంటిస్ట్ సమ్మిట్ అని, హ్మ్. అందులో పిఎస్ఎస్ఎం, నాన్ పిఎస్ఎస్ఎం నుండి ఈక్వల్‌గా తీసుకోమన్నారు. హ్మ్. వాళ్ళ నుండి వాళ్ళ రీసెర్చ్ రిజల్ట్ ఏంటనేది మెసేజ్ డెలివరీ చేస్తారు. దానిలోనే మీరు కూడా తీసుకున్నారు వన్ ఆఫ్ ద మాస్టర్. అది వండర్‌ఫుల్ టాపిక్ అనమాట. హ్మ్. నాన్ పిఎస్ఎస్ఎం నుండి కూడా గ్రేట్ మాస్టర్స్ వచ్చారు. ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్స్‌లో ఏంటంటే అన్నదాత సుఖీభవ, ధర్మో రక్షతి రక్షితః హ్మ్. అంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో స్టార్టింగ్ నుండి నామినేషన్ వేసిన మాస్టర్స్‌తో ఓకే. దేశం మొత్తం కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దేశం మొత్తం తీసుకోమన్నారు. ధర్మో రక్షిత రక్షితః రక్షితః టైటిల్. దాంట్లో హ్మ్. 6 మంత్స్ నడిచిందది. ఓకే. ఆ టాపిక్. హ్మ్. అది దాని తర్వాత అన్నదాత సుఖీభవ ఇచ్చినప్పుడు ఆయన చెప్పారు, భవిష్యత్తులో హ్మ్. బిడ్డలకి తిండి లేక అల్లాడిపోతారు. ఓకే. వీళ్ళు శకునిని గాని వాళ్ళ పెద్దవాళ్ళు బ్రతికించుకున్నట్టు మెతుకు మెతుకు కలిపి ముద్ద చేసి బ్రతికించుకున్నారు. అలాగా బ్రతికించుకోవాల్సి వస్తుంది. అది జరగకూడదు అంటే ఈ ప్రాజెక్ట్ జరగాలన్నారు. ఓకే. ఒక ప్రాజెక్ట్ ద్వారా ఏ ప్రాజెక్ట్‌కి, ఒక ఛానల్‌లో జరిగే ఒక ప్రాజెక్ట్‌కి భవిష్యత్తులో ముందు తరాల పిల్లలకి జరగబోయేది ఏంటి? హ్మ్. దాన్ని ఇది ఎలా ఆపుతుంది అన్న హ్మ్. డౌట్ రావచ్చు. హ్మ్. కానీ ఇది జరిపి దీని ద్వారా ఎన్ని మెసేజెస్ ఇక్కడ డెలివరీ అవుతుంది. ఎంతమంది ఆత్మశక్తి, ఎంతమంది తపన ఇందులో ధ్యానం చేసి పిరమిడ్స్ కట్టి, పిరమిడ్స్‌లో విత్తనాలు నిలవ ఉంచి, హ్మ్. పంటలు పండించి చేసే రైతులొచ్చారు. పత్రి సార్ మనకి విజిట్ చేస్తున్నప్పుడు పత్రి సార్‌తో పాటు కుక్ చేస్తున్నప్పుడు ఏమేమి సందేశాలు, ఏం చెప్పారు, ఎట్లా కుక్ చేయాలనేది ఎట్లా చెప్పారు. హ్మ్. ఇట్లా కొంతమందొచ్చారు. వాళ్ళు డెలివరీ చేస్తున్న మెసేజెస్ వింటే తల తిరుగుతదనమాట. ఏ నాసా సైంటిస్టులు పనికిరారు. హ్మ్. అంత అద్భుతంగా వాళ్ళు చెప్పారు. అన్నదానం మహాపుణ్యదానం అని చెప్పారు. ఇలా ఎన్నో కాన్సెప్ట్స్ ద్వారా దీన్ని నడిపిస్తా వచ్చారు సార్. లాస్ట్ టైం మనకి ఇంటర్నేషనల్ స్పిరిచువల్ ఉమెన్ సైంటిస్ట్ సమ్మిట్ తర్వాత అది లాస్ట్ అంతా అయిపోయింది. హ్మ్. ఆ లాస్ట్ వాళ్ళు హ్యాపీ ఉంటది కదా! ఇంతమంది వచ్చెళ్ళారు. అవును. అనుకున్నట్టు హ్మ్. ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా జరిగిందన్న హ్యాపీ ఉంటది కదా! ఆ హ్యాపీలో అందరూ మాట్లాడుతున్నారు. నేను కామ్‌గా చూస్తున్నాను. ఎందుకు చూస్తున్నా అంటే నా ముందు ఇట్లాగే సార్ కూర్చొనున్నారు. ఓకే. హ్మ్. ఆగస్టు 15 హ్మ్. 24 గంటలు 3000 మంది మాస్టర్స్ ఆధ్వర్యంలో, హ్మ్. కిడ్స్, యంగ్ మాస్టర్స్, అడల్ట్స్ ఆధ్వర్యంలో 48 దేశాలు కలవాలి. 24 గంటలు అఖండ ధ్యానం జరగాలి. ఇందులో నాకు 1,00,00,000 మంది ధ్యానం చేయాలి. అబ్బా! దీనిని ఇలా జరుగుతుంది అని నువ్వు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి. ఇదంతా అక్కడ చెప్తున్నారు నాకు. 24 గంటలు అవ్వలేదు. అక్కడ చెప్తున్నారు నాకు. హ్మ్.
నేను అది చూస్తున్నాను. ఎందుకు నేను రెస్పాండ్ అవ్వట్లేదు అనేది వీళ్ళెవరికి అర్థం కావట్లేదు హ్మ్. అనమాట. అంటే ఓపెన్ ఐస్‌తోనే మీరు సార్ చెప్పేది వింటున్నారు. ఎదురుగుండా ఇట్లాగే కూర్చునున్నాను. ఇట్లాగే వింటున్నాను. ఇట్లా చేయి పెట్టుకుని ఇట్లాగే వింటున్నాను. ఓకే. చెప్తున్నారు. హ్మ్. తర్వాత సక్సెస్ మీట్ పెడతాం కదా! సక్సెస్ మీట్‌లో చెప్పాను ఇలాగా. మిమ్మల్ని చూసి మేము అనుకున్నాం అమ్మా! ఇట్లా ఏదో చెప్తారని అన్నారు. అది సత్యమేవ జయతే కాన్సెప్ట్ అనేది అట్లా ఇచ్చారు చెప్పాను కదా! దానికి మనం అన్నీ అరేంజ్ చేసాం. హ్మ్. 48 కంట్రీస్‌ని మరి 3000 మంది మాస్టర్స్‌ని ఇవన్నీ అరేంజ్ చేసాం. 1,00,00,000 మంది మాస్టర్స్ కూడా మనకు ధ్యానం చేస్తారు. ఏ డౌటు లేదు. హ్మ్. అన్ని చోట్ల మనం చెప్పేసాము. పీఎంసీలో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాము. హ్మ్. అన్నీ చేసాం. కానీ ఒకే ఒక్క ఛాలెంజ్ మనకి గవర్నమెంట్ దృష్టికి ఎలా తీసుకెళ్ళాలి ఓకే. అనేసి అదొక ఛాలెంజ్ అయింది మనకి. హ్మ్. దానికి ఎవరెవరితో మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అని చెప్పేసి వీలున్నన్ని దేశాల్లో అన్నారు మళ్ళీ. నాట్ ఓన్లీ ఇండియా. హుహు. చెప్తే సరే అని చెప్పేసి ఇక్కడ చేసి మనం ఫ్రాన్స్, యూకే, యూఎస్, హ్మ్. ఇండియా 4 కంట్రీస్ ట్రై చేసాం మనం. ఓకే. ఇక్కడ మనం ఎంపీల వరకు సీఎం, డిప్యూటీ సీఎం, సెక్రటరీల వరకు వెళ్ళగలిగాం. హుహు. వాళ్ళకి తెలియజేయగలిగాం. చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్, లా డిపార్ట్మెంట్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, హ్మ్. టీచర్స్ అసోసియేషన్ చాలా వరకు మనం రీచ్ అయ్యాం ఓకే. ఇక్కడ ఇండియాలో. హ్మ్. కానీ యూఎస్‌లో టెక్సాస్ గవర్నమెంట్, ఫ్రిస్కో గవర్నమెంట్ వాళ్ళని రీచ్ అయినప్పుడు వాళ్ళు పత్రిజీ స్పీచ్ విని చేసినవన్నీ కూడా వాళ్ళు చూసి చాలా ఇంప్రెస్ అయ్యి ఆగస్టు 15ని ఫ్రిస్కో గవర్నమెంట్ ఏమో మెడిటేషన్ అవేర్‌నెస్ డేగా డిక్లేర్ చేసింది. టెక్సాస్ గవర్నమెంట్ ఏమో బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ డేగా డిక్లేర్ అబ్బబ్బా! చేసింది. ఎంత గ్రేట్ అసలు న్యూస్ కదా మేడం ఎంత నిజంగా. ఆనందంగా హ్మ్. అనిపించిందంటే ఇది సత్యమేవ జయతే జరక్క ముందే వచ్చింది ఇది. ఓకే. జరిగిన తర్వాత రిజల్ట్ కాదు. జరక్క ముందే వచ్చింది. హ్మ్. వస్తే అవి చూసుకొని ఎంత ఆనందమేసిందంటే పత్రిజీకి ఒక డేని డిక్లేర్ చేశారక్కడ. హ్మ్. ఆగస్టు 15ని వాళ్ళు బ్రహ్మర్షి పత్రిజీ డేగా గుర్తించారు. అబ్బా! హ్మ్. ఇదెంత గొప్ప విషయం అని చెప్పేసి చాలా ఆనందమేసింది అప్పుడు మాకు. ఇది ఇలా లాస్ట్ ఆగస్టు 15థ్ జరిగింది. అక్కడి నుండి కూడా మళ్ళీ ప్రోగ్రామ్స్ అవుతానే ఉన్నాయి. అన్నీ అవుతున్నాయి. రీసెంట్‌గా మనం తీసుకున్న ప్రోగ్రామ్ హైరార్కీ ఆఫ్ పిరమిడ్స్. ఓకే. అంటే ఎక్కడెక్కడైతే పిరమిడ్స్ పిరమిడ్స్ ఉన్నాయో వాటి ఉన్నాయో గురించి తెలుసుకుంటాం వాటి అన్నమాట. గురించి తెలుసుకోవటం కాదు. పిరమిడ్సే కట్టించిన మాస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా తన స్టోరీని చెప్పుకుంటుంది. ఓకే. హుహు. హైరార్కీ ఆఫ్ పిరమిడ్స్ అంటే ఆ పిరమిడ్ నిర్మాణం హ్మ్. అనేక దశల్లో మనం దాన్ని తీసుకోవచ్చు. ఎలా అయినా తీసుకోవచ్చు. హైరార్కీ అనేది ఏంటంటే ఒక బిజినెస్ పరంగా హయ్యర్ అఫీషియల్ దగ్గర నుండి లోయర్ పర్సన్స్ వరకు అది చూపిస్తా ఉంటారు. లోయర్ పర్సన్స్ వైడ్‌గా వెడల్పుగా ఉంటాయి. హ్మ్. హైయర్‌కెళ్ళేటప్పటికి పైన ఒక్కళ్ళే ఉంటారనమాట. ఇది స్టేజెస్ అవన్నీ కూడా. ఓకే. కానీ హైరార్కీ ఆఫ్ పిరమిడ్స్ అనేది ఏంటంటే ఒక పిరమిడ్‌ని నువ్వు శారీరకంగా ఉపయోగించుకోవచ్చు, మానసికంగా హ్మ్. ఉపయోగించుకోవచ్చు, ఆత్మపరంగా ఉపయోగించుకోవచ్చు, అందరిని నడిపించడానికి ఉపయోగించుకోవచ్చు. హ్మ్. 4 స్టెప్స్ అనమాట. హుహు. దేన్నైనా గాని కింద బాటమ్ టు టాప్. ఇన్ని రకాలుగా ఇది ఎలా ఉపయోగపడింది అనేది మనకి ఆ మాస్టర్ ద్వారా అసలు కన్‌స్ట్రక్షన్ ఎలా అయింది, ఆలోచన ఎలా వచ్చింది, హ్మ్. కన్‌స్ట్రక్షన్ ఎలా అయింది, భూమి పూజ ఎవరు చేశారు, ఓపెనింగ్ ఎవరు చేశారు, ఓకే. అందులో ఏమైనా ఎక్స్‌పెరిమెంట్స్ చేశారా, హుహు. వచ్చిన వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ ఇలా జరుగుతున్నాయన్నమాట. 3-4 అవి. హుహు. అవి జరుగుతూ ఉండంగా మధ్యలో ఇది ఇచ్చారు. సంగమం ఓకే. ప్రాజెక్ట్. అసలేంటి మేడం సంగమం? ఈ సంగమం ప్రాజెక్ట్ ఏంటి? అనేది హ్మ్. ప్రపంచ శాంతి కోసం హ్మ్. ఆధ్యాత్మిక యోధుల సామూహిక ధ్యానం. ఓకే. ఏ కాన్‌ఫ్లూయెన్స్ ఆఫ్ స్పిరిచ్యువల్ వారియర్స్ ఫర్ వరల్డ్ పీస్ త్రూ మెడిటేషన్. హుహు. ఇది కాన్సెప్ట్ అనమాట. అయితే ఇది ఎప్పుడొచ్చిందంటే లాస్ట్ వీక్ నేను ఈసారి అక్కడికెళ్ళిన తర్వాత మార్చ్‌లో వాళ్ళు పీస్ వాక్ చేశారు అక్కడ. హ్మ్. కొంతమంది మాస్టర్స్, బుద్ధిస్ట్ మాంక్స్. వాళ్ళతో కలిసి మనం పీస్ వాక్ చేసాం. హ్మ్. ఆయన్ని కలిసాం పన్నాకర. పత్రిజీ ఎప్పుడు కూడా ఒక మాట చెప్పేవాళ్ళు. ఏమనంటే ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా ఒక తాటి మీదకి రావాలని అవును. చెప్పేవాళ్ళు. హ్మ్. కానీ ఏ ఆధ్యాత్మిక సంస్థ దేనితో కలుస్తుంది? హుహు. దేని పందా దాందే కదా! హ్మ్. మరి ఎవరి దాంట్లో వాళ్ళున్నప్పుడు పక్క వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేసి, కలిసి అన్నీ చెయ్యాలంటే అన్నీ కలిసి ఒకటిగా చెయ్యాలంటే అది అయ్యే పని గాదు. హ్మ్. ఇది ఇందులోకి వెళ్ళినప్పుడు నాకది సాధ్యమవుతుందనిపించిందనమాట. వాళ్ళతో కలిసినప్పుడు. ఓకే. అంత ఇంట్రెస్ట్‌గా వాళ్ళు 'లైట్ ఆఫ్ పత్రిజీ' బుక్ నేను ఆయనకిచ్చినప్పుడు ఆయన అంత ఇంట్రెస్ట్‌గా దాన్ని చూసారు. హుహు. అప్పుడు నాకు అనిపించింది
అనిపించింది. ఇది మార్గం మనం వాళ్ళలోకి వెళ్ళడానికని. ఇది అయిన తర్వాత అయిన వెంటనే సార్ ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు, సంగమం అనే ప్రాజెక్ట్. ఇది ఆగస్టు 15వ తారీఖు 8 గంటల నుండి 11 గంటల మధ్యలో ఉదయం దేశవ్యాప్తంగా 10,000 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఏవైనా కావచ్చు, స్కూల్స్, కాలేజెస్, డాన్స్ స్టూడియోస్, ఆర్ట్ కాలేజెస్, మ్యూజిక్ కాలేజెస్, ఎనీ ఇన్స్టిట్యూషన్, కోచింగ్ సెంటర్స్, ఏవైనా సరే, ఎనీ ఇన్స్టిట్యూషన్ ఆ 8 గంటల నుండి 11 గంటల మధ్యలో 10 నిమిషాలు ధ్యానం చేయాలి. దానిని డేట్ టైము పెట్టి ఫోటో తీసుకోవాలి మనం. ఓకే. అంటే ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ఆ సరే 8 to 11 మాత్రం ఒక 10 నిమిషాలైతే ధ్యానం ధ్యానం చేయాలి. చేయాలి పిల్లలు. ఇన్‌స్టిట్యూట్స్‌లో ఉన్న ఎనీ ఎన్ని ఇన్స్టిట్యూషన్, ఆ స్టూడెంట్స్ ఎంతమంది అయితే ఉంటారో అంతమంది. ఇక్కడ ఆగస్టు 15 సెలవు కదా అంటారు. హ్మ్. ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది కదా. అవును. బిఫోర్ ఫ్లాగ్ హోస్టింగ్ గెస్ట్ రావటానికి టైం ఉంటుంది. యెస్. కాబట్టి ఆ 10 నిమిషాలు వీళ్ళని కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తే చక్కగా ఆ 10 నిమిషాలలో ప్రపంచ శాంతి కోసం ఆధ్యాత్మిక యోధులు సామూహిక ధ్యానం ఎంత అద్భుతంగా ఉంది అది. అసలు పత్రి సార్ ప్లానింగ్ అంటే ప్లానింగ్, టైమింగ్ అంటే టైమింగ్. అసలు ఆయన తిరుగే ఉండదు అసలు దానికి. అవును. ఇంతకాలం పెద్దవాళ్ళని పిల్లల కోసం పనిచేయండి అని చెప్పారు. చిన్నారులకు ధ్యానం నేర్పండి, చిన్నారులకు సహకరించండి, వాళ్ళని పీడించుకు తినొద్దు, ఇలాగ చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా పిల్లల్ని యోధుల్ని చేసి కూర్చోబెట్టారు అక్కడ. ఆగస్టు 15 రోజు ఇది ప్రాజెక్ట్ సంగమం. అయితే మనం త్రివేణి సంగమం గురించి విన్నాం మేడం. హ్మ్. ఒక 3 అంటే అనేక దారుల్లో ప్రవహించేది ఒక్కచోట కలవడమే సంగమం. హ్మ్. కలిసి ప్రయాణించడం సంగమం అవుతుంది అది. హ్మ్. ఇప్పుడు మనం, నేను, నా శరీరం, నా ఆత్మ, నా శ్వాస, హ్మ్. నా శ్వాసను నేను పట్టుకుంటే నా శరీరం ద్వారా నా ఆత్మకు రీచ్ అవుతుంది అది. హ్మ్. నా ఆత్మకు రీచ్ అయ్యి అనంత విశ్వంలో ఏముంది, నా ఆత్మ ప్రయాణం ఎలా ఉంది అనేది తెలియచెప్తుంది. ఇది సంగమం. చక్కటి మెసేజ్ మేడం అసలు. నేను, నా ప్రయాణం, నా గురువు, ఈ భూమి మీద నా ప్రయాణం ఎలా ఉండాలి అనేది నేను నా గురువుతో కలిస్తే, సంగమిస్తే నా గురువు ద్వారా నాకు తెలుస్తుంది ఎలా చేయాలనేది. నేను, నా ప్రయాణం, నా గురువు, సంగమం. ఇలాగా మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు. సంగమం అన్నదానికి వస్తే ప్రతి నది కూడా సముద్రంలో సంగమిస్తుంది ప్రయాణించి. ఇలాగా ఆ రోజున ఆగస్టు 15 మనకి చాలా ఇంపార్టెంట్ డే. ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు వాళ్ళ త్యాగం కావచ్చు, వాళ్ళ కుటుంబాల త్యాగం కావచ్చు, ఎన్నెన్నో రాజ కుటుంబాలు ఇందులో పాల్గొన్నాయి. ఇవాళ వాళ్ళ వారసులు దిక్కు లేకుండా తిరుగుతున్నారు. వాళ్ళు అతి నార్మల్గా బ్రతుకుతున్నారో అడుక్కుని బ్రతుకుతున్నారో కూడా మనకు తెలియదు, మనం పట్టించుకోవట్లేదు వాళ్ళని. కానీ వాళ్ళందరూ కృషి వల్లనే ఈరోజు మనం స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నాం, తిరగలుగుతున్నాం. ఇదే ఇలా మీరు అమెరికాలోనూ ఫ్రాన్స్లోనూ ఎక్కడైనా మాట్లాడాలంటే మూసేస్తారు, మీ మీద కేసు పెడతారు. అంత వాక్ స్వాతంత్ర్యం మనకు ఉంది భారతదేశంలో. ఉంది అంటే స్వాతంత్ర్య సమరయోధుల వల్ల, వారు చేసినటువంటి కృషి వల్ల అది జరిగిందనమాట. అదే రోజున ఆగస్టు 15 రోజున పిల్లలకి మరి అంతరంగ స్వేచ్ఛ కావాలి కదా. బాహ్యంగా స్వేచ్ఛ ఉంది మనకి, ఇతర దేశాల్లో లేదు. మనం ఏం సాధిస్తున్నాం? మనం స్వేచ్ఛగా ఉంటున్నామా నిజంగా? లేదా అనేక భయాల్లో బ్రతుకుతున్నామా? ఆ భయాలన్నీ పోవాలంటే మనకు అంతరంగ శక్తి ఉంది అని తెలుసుకోవాలి, అంతరంగ స్వేచ్ఛను పొందాలి. నేనే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను, నేనే అడుగు ముందుకేస్తున్నాను, దీని గురించి ఏమైనా సరే నేనే ఎదుర్కొంటాను అనే ఛాలెంజింగ్ నేచర్ పిల్లల్లో రావాలి అంటే ధ్యానం చేయాలి. ఆ ధ్యానం అనేది విస్తృతంగా జరగాలి అంటే మనకి ఇటువంటి కార్యక్రమాలు, యజ్ఞం అవసరం. ఇది సంగమం గురించి మేడం. మరి ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ ఇప్పుడు ఆగస్ట్ 15 ఆ టైంలో ధ్యానం చేయాలని చెప్పారు కదా మేడం. మరి అందరికీ రీచ్ అవ్వాలి అంటే ప్రమోషన్స్ ఎలా చేస్తున్నారు? 4 ఛానల్స్ ఉన్నాయి మనకి. ఈ 4 ద్వారా మనం దీన్ని ప్రమోట్ చేస్తున్నాము. ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్, టెలిగ్రామ్ 4 ద్వారా ప్రమోట్ చేస్తున్నాము. ఇవి కాకుండా మనం మన పిరమిడ్ మాస్టర్స్తో ప్రతి ఆదివారం 12కి నార్త్ జోను వాళ్ళు లాంగ్వేజ్ ఇష్యూ రాకుండా 3కి సౌత్ జోను మీటింగ్స్ పెట్టుకున్నాం మేడం. ఎంతోమంది మాస్టర్లతో మాట్లాడుతున్నాము. 10,000 ఇన్స్టిట్యూషన్స్ అంటే నా ఉద్దేశం ఏంటంటే 10,000 మంది మాస్టర్స్ ఒక్కొక్క స్కూల్కి వెళ్ళాలనేది.
ఓకే. వెళ్ళి ధ్యానం చేపించాలి వాళ్ళు అనేది. హ్మ్. ఇది ఆలోచన. దాని గురించి చేస్తున్నాం మేడం. తర్వాత వీటి గురించి కోఆర్డినేటర్స్ గ్రూప్ ఒకటి చేశాము. హ్మ్. దాంట్లో కోఆర్డినేటర్స్‌ది గూగుల్ ఫార్మ్ ఒకటి చేశాం మేడం. ఓకే. దాంట్లో మీ ఇప్పుడు సపోజ్ మీరు కోఆర్డినేటర్, హ్మ్. మీ డీటెయిల్స్ మీరెక్కడున్నారు, మీ పేరు, మీరు ఎన్ని స్కూల్స్‌కి కమిట్ అవుతున్నారు, ఎన్ని స్కూల్స్‌తో మాట్లాడి మీరు కన్ఫర్మ్ చేశారు. ఓకే. ఈ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఉండాలనమాట. హుహు. స్కూల్ నేమ్స్ అవి తర్వాత ఇవ్వచ్చు. ఇంతవరకు డీటెయిల్స్ అందులో ఇవ్వాలి. ఓకే. ఇంతవరకు ఇచ్చాం మేడం. తర్వాత అందరి నుండి ప్రోమో వీడియోస్ తీసుకుంటున్నాము. హ్మ్. ఈసారి సేవ్ ఎర్త్ సేవ్ యానిమల్స్ చేసినప్పుడు 3 వీక్స్‌లో మనం 1008 ప్రోమో వీడియోస్ మనం అప్‌లోడ్ చేయడం పబ్లిష్ జరిగింది. చేశాం హ్మ్. మేడం. ఈసారి కనీసం 2000 అయినా వావ్! చేయాలనేది హ్మ్. టార్గెట్ మేడం. హ్మ్. అందుకే ఇప్పుడే స్టార్ట్ చేశాము ప్రమోట్ చేయటం అనేది. ఓకే. అంటే దయచేసి మీరు వెల్కమ్ వీడియో తీసుకొని ఆ! అప్‌లోడ్ చేస్తూ హ్మ్. ఉంటారనమాట. హ్మ్. హ్మ్. ప్రతి ఒక్కరు దీంట్లో హ్మ్. పాల్గొనండి. ఆ రోజు ధ్యానం చేయండి అనేది. ధ్యానం చేయండి. ఆ! ప్రతి ఒక్క స్కూల్‌ని టచ్ చేయండి. హ్మ్. పత్రి సార్ చెప్పారు. పొద్దున్నే నాతో ఒక మాస్టర్ చెప్పారు. ఆహ్, మీరు చదువుకున్నారు. మీరు చదువుకున్న స్కూల్‌ని మీరు అడాప్ట్ చేసుకోండి. హ్మ్. ఎందుకు అవ్వవు ఇండియాలో స్కూల్స్? కరెక్ట్. అవుతాయి గదా! అవుతాయి. అది పత్రి సార్ చెప్పిన సూక్తి అంట. అదే హుహు. నేనిక్కడ ఇప్పుడు చెప్తున్నాను. మీరు చదువుకున్న స్కూల్స్‌ని మీరు అడాప్ట్ చేసుకోండి. అదిగో ఆయన చదువుకున్న స్కూల్‌ని ఆయన అడాప్ట్ అవును. చేసుకుంటారు. ఇలాగ ఎంత ఈజీ అది చేసేయటం అనేది. అంత పెద్ద కష్టమా? ఇలాగ మాస్టర్స్‌ని రీచ్ అవుతున్నాం మేడం. హ్మ్. ఇవే కాకుండా గవర్నమెంట్ నుండి మనం డీఈఓల దగ్గర నుండి పర్మిషన్ తీసుకోవటం. ఓకే. ఎనీ గవర్నమెంట్ వాళ్ళకి స్ట్రగుల్ లేకుండా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందంటే ఏ గవర్నమెంట్ అయినా యాక్సెప్ట్ చేస్తది యాక్సెప్ట్ మేడం. చేస్తారు. హ్మ్. దానికంటే ముందుగా ఒక పిరమిడ్ మాస్టర్‌లుగా మన బాధ్యత ఏంటంటే, మనం వీళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాము అనేది గవర్నమెంట్‌కి ఆ నమ్మకం కలిగించటం. హుహు. మనం చేస్తున్నామనేది వాళ్ళు నిజంగానే చూసి నమ్మారనుకోండి, ఇంకొంచెం పర్మిషన్ ఇస్తారు. ఎందుకివ్వరు ఎవరైనా గానీ? అవును. అవును. ఎవరికైనా గానీ రూలింగ్ ఈజీ అవుతుందని కోరుకుంటారు గానీ, కరెక్ట్. స్ట్రగుల్ అవ్వాలని, ఎక్స్‌ట్రా లార్జ్ అవ్వాలని కోరుకోరు గదా! అవును. ఎవరు గూడా. వాళ్ళకి కూడా అదే చెప్తున్నాము. ఇది ఆగస్టు 15న స్టార్ట్ అవుతుంది. హుహు. 10,000 ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌తో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుండి మా స్టూడెంట్స్ 10,000 కాదు. ఆహా! ఇన్‌స్టిట్యూట్సే 10,000. ఇన్‌స్టిట్యూషన్స్ 10,000 వావ్! స్టూడెంట్స్ 10,000 హ్మ్. గాదు. హ్మ్. ఇన్‌స్టిట్యూషన్స్ హ్మ్. 10,000 అలాగైతే మనం ఎక్కడికో ఎందుకు ఒక చైతన్యానో, ఒక నారాయణానో పట్టుకుంటే అవును. సరిపోతది. కరెక్ట్. కరెక్ట్. అక్కర్లేదు. హ్మ్. కానీ ఇన్‌స్టిట్యూషన్స్ మేడం. ఓకే. దేశం మొత్తం మళ్ళీ ప్రతి రాష్ట్రంలోనూ ఉండాలి. హ్మ్. దేశం మొత్తం కావాలి. ఇలా ఇచ్చి మనం ఎంతవరకు ఒక ప్లేస్‌ని మనం 100% చేయగలిగాం. మనకి ఒక్కొక్క ప్లేస్‌లో మనకి ఫుల్ మాస్టర్స్ ఉన్నారు. హ్మ్. ఎన్నో స్కూల్స్‌లో వాళ్ళు ఆల్రెడీ చెప్పున్నారు. హ్మ్. అక్కడ మనం 100% చేయగలమా అనేది ఒక టార్గెట్. ఇది అయిపోయిన తర్వాత ఆఫ్టర్ దిస్ ప్రతి నెల మనకొక రిపోర్ట్ కావాలి. ఎన్ని ఓకే. స్కూల్స్‌ని మనం మళ్ళీ వెళ్ళగలిగాము, చేయగలిగాము. హుహు. ఎంతమంది మాస్టర్‌లు అవసరమవుతున్నారు, వీళ్ళకి ట్రైనింగ్ అవసరమా, స్కూల్స్‌కి వెళ్ళి స్టూడెంట్స్‌కి ఏం చెప్తున్నారు వీళ్ళు, హ్మ్. వాళ్ళకి ఎక్స్‌ట్రా నాలెడ్జ్ అవసరం లేదు. ఏం చెప్తున్నారు వాళ్ళు? ఇదంతా కూడా మన దగ్గర ఒక రిపోర్ట్ ఉండాలి. ఇక్కడి నుండి ఆగస్టు 15థ్ నుండి మనం ఇది లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ మేడం. ఓకే. ఈ సంగమం అనేది లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అనమాట. హుహు. సో, రెస్పాన్స్ ఎలా ఉంది మేడం? ఇప్పుడు మీరు అందరితో మాట్లాడుతున్నారు కదా! ఇలా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ప్రమోషన్స్ కోసము లేకపోతే ఆ ఇన్‌స్టిట్యూట్స్‌ని అప్రోచ్ అవ్వమని మాట్లాడుతున్నప్పుడు పిరమిడ్ మాస్టర్స్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉంది మేడం. హ్మ్. ఫస్ట్ జూమ్ మీటింగ్‌లోనే 95 మాస్టర్స్ అటెండ్ అయ్యారు. ఓకే. చాలా అద్భుతంగా రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే ఇప్పటిదాకా స్కూల్స్‌కి వెళ్ళడానికి, స్కూల్స్ వాళ్ళతో ఒప్పించుకోవడానికి అదొక టాస్క్ అయితే, మనం చెప్పేసి వచ్చిన తర్వాత దానికి కంటిన్యూషన్ అనేది ఇంకొక టాస్క్ మేడం. కరెక్ట్. వాళ్ళు స్కూల్ టీచర్లుగా వాళ్ళు డైలీ రెగ్యులర్‌గా వాళ్ళు చేపిస్తేనే అది కంటిన్యూ అవుతుంది. అవును మేడం. వాళ్ళు ఎంత లేదన్నా కానీ ఒక 10 మినిట్స్ మనం దీనికి టైమ్ ఇస్తే ఇంకెంత టైం కలిసొస్తుందో అవును. అనే ఆలోచనతో ఉండాలి. కానీ 10 మినిట్స్ పోతే ఈ సిలబస్ ఎప్పుడు కంప్లీట్ చేయాలని టీచర్లు అనుకుంటే ఏం అవ్వదు మేడం. హ్మ్. ఇక్కడేంటంటే స్కూల్ యాజమాన్యం, స్కూల్ టీచర్స్, పిరమిడ్ మాస్టర్స్, స్టూడెంట్స్ నలుగురి కలిస్తేనే ఇది ఈ సంగమం అనేది ముందుకు నడుస్తది మేడం అది.
ఇట్లా చాలా అద్భుతంగా రెస్పాన్స్ వస్తుంది. హ్మ్. ఎందుకంటే పిరమిడ్ మాస్టర్స్‌లోనే టీచర్లున్నారు. అవును. అది కాకుండా స్కూల్స్‌కి వెళ్ళి చెప్పే మాస్టర్స్ చాలామందున్నారు. హ్మ్. అదే వాళ్ళ జీవితాశయంగా చేసుకొని పనిచేసే వాళ్ళు కూడా ఎంతోమందున్నారు. యెస్. వాళ్ళంతా చాలా హ్యాపీగా ఇస్తున్నారు మేడం. గవర్నమెంట్ డీఈఓల దగ్గర నుంచి కూడా వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుందామని చెప్పేసి వెళ్తుంటే వాళ్ళు ఈజీగా ఇచ్చేస్తున్నారు. అదొకటి. ఈ స్కూల్స్ వాళ్ళేమంటున్నారంటే కొన్ని స్కూల్స్ వాళ్ళు 10 నిమిషాలు ధ్యానం చేపించడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఎందుకమ్మా? వచ్చి హ్మ్. చేయించండి. హుహు. చక్కగా అని చెప్తున్నారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు మనకి కావాల్సిందేంటంటే ఎక్కువ స్కూల్స్ ఉన్నాయి. మన దగ్గర మాస్టర్లు తక్కువున్నారు. అప్పుడు ఎలా అనేది కూడా ఒక ఆఫర్ ఇచ్చాం మేడం. ఆన్‌లైన్‌లో ఆ టీచర్స్, స్కూల్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైన్ చేయటం. వాళ్ళు చేయించేలాగా. మనం జూమ్ ఓపెన్ అయ్యే ఉంటుంది మేడం. హ్మ్. ఈ జూమ్ లింక్ అందరికీ స్ప్రెడ్ చేస్తాము. హ్మ్. ఆ స్ప్రెడ్ చేసిన తర్వాత ఆ జూమ్ లింక్ వాళ్ళు ఓపెన్ చేసి 10 నిమిషాలు వాళ్ళు పెట్టేసి ధ్యానం చేపిచ్చినా కానీ అది కూడా బావుంటది మేడం. పిరమిడ్ మాస్టర్ వెళ్లి చేపిస్తారు ఉన్న దగ్గర. లేని చోట్ల ఇది ఆప్షన్ అన్నమాట. జూమ్ ద్వారా కూడా జాయిన్ అయ్యి చేయించొచ్చు. ధ్యానం హ్మ్. చేయొచ్చు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ 2 హ్మ్. మెథడ్స్ 2 ఆప్షన్స్ ఇచ్చాం మేడం ఇక్కడ. బావుంది మేడం. నిజంగా పత్రిజీ మెడిటేషన్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఒక ఛాలెంజ్ ప్రాజెక్టే. ఛాలెంజింగ్. మరి మీరు కూడా చక్కగా పత్రిజీ సలహాలు, సూచనలు తీసుకుంటూ ఎంతో అద్భుతంగా సక్సెస్‌ఫుల్‌గా ఛానల్‌ని యెస్. నడిపిస్తున్నారు మేడం. ఇప్పుడు సంగమం గురించి ఎవరైనా ఇప్పుడు ఈ వీడియో చూసి హ్మ్. ఏదైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే మీరేం చెప్పాలండి? మీకు వచ్చేసి దీనికి అప్రోచ్ అవ్వాలంటే ఉంది ఒకటి మార్గం ఏంటంటే కాంటాక్ట్ నంబర్స్ ఇస్తామండి ఈ హ్మ్. వీడియోతో పాటు. దాన్ని చూసి మీరు అప్రోచ్ అవ్వచ్చు. లేదా యూట్యూబ్ దాంట్లో మీరు మెసేజ్ పెట్టొచ్చు. మేము చూస్తా ఉంటాము. రిప్లై ఇస్తారు. రిప్లై హ్మ్. ఇస్తాము. అదొకటి. లేదు పీఎంసీ వాళ్ళని కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇది ఎవరు చేస్తున్నారు ఏంటని చెప్పేసి. ఇది కాకుండా ధ్యాన జగత్ మ్యాగజైన్‌తో పాటు మనం పాంప్లెట్స్ కొరియర్‌లో పంపించామండి. కొరియర్‌లో వెళ్ళే వాటికి పంపించాం. ఓకే. ధ్యాన జగత్ మ్యాగజైన్ ద్వారా. హ్మ్. పోస్టల్ మ్యాగజైన్‌తో వాటికి పాటు చేయలేరు. ఇప్పుడు ఈ ఈ ప్రోగ్రామ్ యొక్క పాంప్లెంట్ కూడా పాంప్లెట్స్ కూడా వెళ్తుంది. వెళ్ళినాయి. ఓకే. ఇవి కూడా వెళ్ళినాయి. ఓకే. అట్లా చూసిన వాళ్ళెవరైనా కానీ అప్రోచ్ అవ్వాలన్నా కానీ దాని మీద కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయి. హ్మ్. దయచేసి మీరు కూడా ఆ పాంప్లెట్స్‌ని అట్లాగే ఈ వీడియోలో పెట్టినట్టయితే కింద కాంటాక్ట్ నంబర్స్ ఉంటాయి మేడం. హ్మ్. అట్లా కాంటాక్ట్ చేయొచ్చు. యూట్యూబ్ పత్రిజీ మెడిటేషన్ ఛానల్ యూట్యూబ్‌లోకొచ్చి మీరు కామెంట్ చేయొచ్చు. మీరు పెట్టొచ్చు. పీఎంసీలోనైనా పెట్టొచ్చు. థ్యాంక్ యూ మేడం. సంగమం అనే ప్రాజెక్ట్ గురించి ఎంతో చక్కగా తెలియజేశారు. మరి పత్రిజీ సూచనలు, సలహాలు తీసుకుంటూ ఎంతో అద్భుతంగా మీరు ఈ ఛానల్‌ని ముందుకు తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నేను మీకు ఇంతకు ముందే చెప్పాను. గురువు చెప్పింది చెప్పినట్లు చేస్తే ఎటువంటి ఫలితాలు మనకొస్తాయో మన కలలో కూడా ఊహించలేము. దానికి సత్యమేవ జయతే అప్పుడు మనం ఫ్రిస్కో గవర్నమెంట్‌ని, టెక్సాస్ గవర్నమెంట్‌ని చేసిన విధానమే చెప్తుంది మనకి. దానికి అక్కడి నుండి మనకి రామ్ యమిజాలా గారు, చంద్రిక రాచకొండ మేడం, దివ్య నాడింపల్లి మేడం వీళ్ళు అక్కడికి వెళ్ళి కృషి చేయటం జరిగింది. శ్రీకాంత్ గారు ఇలాగా. ఈ సందర్భంగా వాళ్ళకి కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. మరి దయచేసి పీఎంసీని కూడా ఈ ప్రాజెక్ట్‌కి సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే పత్రిజీ చెప్పటమే కాదు మనందరికీ తెలుసు. నేటి బాలలే రేపటి యోధులు అనేది అందరికీ తెలుసు. ఏ విషయంలో వాళ్ళు నిలబడాలి, ఛాలెంజెస్‌ని ఎదుర్కోవాలి అనేది మనం ఇప్పుడు దానికి ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలియజేస్తున్నాం. దయచేసి మీ అందరి సహకారాన్ని కూడా పత్రిజీ మెడిటేషన్ ఛానల్ కోరుకుంటోంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి. సంగమం అనే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ పత్రిజీ మెడిటేషన్ ఛానల్ ద్వారా జరుగుతూ ఉంది. సో మేడం ఇచ్చిన మెసేజ్ ఏంటి అంటే ఆగస్ట్ 15 రోజు 8 గంటల నుండి 11 గంటల వరకు ఏ ఇన్స్టిట్యూట్లో అయినా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఆఫ్లైన్ అయినా లేదా మీరు ఆన్లైన్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే పత్రిజీ మెడిటేషన్ ఛానల్కి వచ్చి మీరు ఛానల్లో పోస్ట్ దగ్గర మీరు చూస్తే అక్కడ మీకు లింక్ అన్నీ కనబడతాయండి. లింక్ త్రూ కూడా మీరు అప్పుడు ఆ టైంకి జాయిన్ అయ్యి గ్రూప్ మెడిటేషన్ సామూహిక ధ్యానం చేయవచ్చు. అంటే మెడిటేషన్ యొక్క అద్భుతం ఏంటి, మెడిటేషన్ చేయడం వల్ల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఎంతో అద్భుతంగా మేడం తెలియజేశారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో మీకు పాంప్లెంట్ కనబడుతుంది. పాంప్లెంట్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. లేదా పత్రిజీ మెడిటేషన్ ఛానల్లో మీరు ఒక మెసేజ్ పెట్టిన మెసేజ్కి కూడా ఆర్గనైజర్స్ రిప్లై ఇస్తారు. సో ప్రతి ఒక్కరూ ఆ రోజు ధ్యానం చేయాలి.
ఇంకా మీతో పాటు కొంతమందిని కూర్చోబెట్టి ధ్యానం చేయించాలి అని కోరుకుంటూ, సో ప్రతి ఒక్కరూ ఒక స్కూల్‌ని కాంటాక్ట్ చేయాలి. మీరు ధ్యానంలో కూర్చోవడంతో పాటు మీకు తెలిసిన స్కూల్‌ని కూడా మీరు కాంటాక్ట్ చేసి, ఆ స్కూల్ యాజమాన్యంతో సంప్రదించి, ఆ స్కూల్ మొత్తాన్ని కూడా మీరు ధ్యానంలో కూర్చోబెట్టాలని కోరుకుంటూ, మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.